ఎందుకని కేవలం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇలాంటివన్నీ వస్తున్నాయి అనుకున్నారు? కక్షపూరితంగా ఎందుకు చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు వాళ్ళకి? అబద్ధాలు నమ్మే జనం ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అబద్ధాలు నమ్మే జనం ఉన్నారు కాబట్టి అబద్ధాలను ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆఖరికి అసెంబ్లీని కూడా వదిలిపెట్టట్లేదు. కనీసం శ్వేతపత్రం అంటేనే దాని విలువను దిగదార్చారు ఇవాళ. శ్వేతపత్రాలు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. నీకు ఎన్నన్నా రాజకీయ ప్రయోజనాలు ఉండని, కానీ వాటికి ఉన్న శాంక్టిటీని ఎట్లా పోగొడతావు నువ్వు? ఇవాళ శ్వేతపత్రం మొత్తం అబద్ధాలతో ఉంది. అంటే ఈ రకంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న అబద్ధాలు చెప్తేనే అసెంబ్లీలో సీట్లు వచ్చాయి. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక కుట్ర కనబడుతుంది. దీనికంటే ఎక్కువగా ఏంటంటే మేడిగడ్డ కొట్టుకపోవాలనే కుట్ర కనబడుతూ ఉంది. మీరు రాసి పెట్టుకోండి, ఈ వీడియోని అట్లే ప్రిజర్వ్ చేయండి. రేవంత్ రెడ్డి మేడిగడ్డను మొత్తం కొట్టుకుపోయేదాకా అది ముట్టను కూడా ముట్టాడు. 60 రోజులైనా నిపుణుల కమిటీ వేయలేదంటే నిపుణుల కమిటీని ఎప్పుడు వేయాలి, నిపుణుల కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ నిపుణుల కమిటీకి వీళ్ళు ఫైల్ పంపింది ఎవరిని అంటే ఏ ఏ ఇంజనీర్లు అయితే ఈ లోపాలలో భాగస్తులో ఆ ఇంజనీర్లతో కమిటీ ఉంటుంది. అయితే హైకోర్టులో కేసు వేశారు కదా, విచారణ జరిపించమని హైకోర్టు దాకా వెళ్ళారు కదా. మరి చేయట్లేదు కదా. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఇట్లా జరిగింది అనేది కూడా పట్టుకోలేకపోతే ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకు బాధ్యత ఉంది, మళ్ళీ రావాలి కదా. వాళ్ళు వచ్చి ఇప్పుడు అందులో ఒక 4 కారణాలు రాశారు, కావచ్చు 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 అని. దాని అర్థం నిర్ధారణ అయినట్ట. ఇప్పుడు అయితేనేమో డిజైన్లలో లోపం ఉండాలి, లేదా నిర్మాణాల లోపం ఉండాలి, లేకపోతే నిర్లక్ష్యం అని ఉండాలి. ఓవన్డేం నిర్లక్ష్యం ఏది చెప్పకుండా ఇది కావచ్చు అది కావచ్చు అని అంటే అదేమన్నా బాధ్యత అయినా ఉన్నట్టు అనిపిస్తుందా? ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇప్పుడు అది తేల్చకపోతే నువ్వు రేపు బ్యారేజీలు ఎట్లా కడతావు, ఉన్న బ్యారేజీలను ఎట్లా కాపాడుకుంటావు? కాబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అనేది అలా హరీష్ రావు గారు చెప్పారు అసెంబ్లీలో, కేవలం ఒక్క మేడిగడ్డ కాదు, ఇన్ని బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, ఇన్ని కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, ఇన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, ఇన్ని దశల పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఒక్క మేడిగడ్డ పోతేనే 1,27,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టు పోయినట్ట. ఇప్పుడు అదంతా ప్రజల డబ్బే కదా. కేసీఆర్ మీద కోపంతో నువ్వు నేను పాత జ్ఞాపకాలన్నీ తొలగించేస్తా, కేసీఆర్ చేసింది ఏది నేను ఉండనియా, అసెంబ్లీలో ఓపెన్గా చెప్పాడు కదమ్మా. అయితే కేవలం మేడిగడ్డే కాదు, అన్నారంలో కూడా లీకేజీలు కనిపించాయి. ఇది ఇక్కడికి వచ్చే ముందే నేను తెలుసుకున్నా, అన్నారంలో లీక్ అవుతున్నది అది జనరల్గా లీకేజెస్. అవి ఇప్పుడు ఏ ప్రాజెక్టులోనైనా ఈ తరచుగా లీకేజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. బుంగ అంటే సీరియస్గా తీసుకోవాలి, అది బుంగ కాదు. కాళేశ్వరంలో ఇవాళ అన్నారంలో వచ్చింది ఏదైతున్నదో బుంగ కాదు. ఇప్పుడు 24 గంటలు కూడా కాలేదు అక్కడ లీకేజ్ స్టార్ట్ అయ్యి. జంక్షన్స్ దగ్గర లీకేజీలు అవుతుంటాయి, మళ్ళీ వాటిని సరి చేస్తూ ఉంటారు. దాన్ని ఇవాళ అసెంబ్లీ నడుస్తున్నది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ఏదో పెద్ద అన్నారం బ్యారేజ్ కూడా కొట్టుకపోయిందని ఈయన చెప్తే కొట్టుకపోయింది అన్నట్టుగా చెప్తుంటే సుందిల్లా గూలిపోయిందని చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. అంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందన్నట్టు ఇవాళ మంత్రులు ఇవాళ ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలను దేవుడే కాపాడాలా. ఏమి సుందిళ్ళకి ఏమైందా, ఏమన్నా అయిందా? మంచిగా ఉంది, నిక్షేపంలాగా ఉంది. అన్నారం కూడా నిక్షేపంలాగా ఉంది. ఒక్క క్యూసెక్ ఇవాళ లీక్ అయింది ఎంత అంటే ఒక్క క్యూసెక్ వాటర్ 11,500 క్యూసెక్కులు అయితే ఒక్క టీఎంసీ అంటే ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. దానిలో ఇది ఎన్నో వంతు 11,500 క్యూసెక్కులలో ఒక్క క్యూసెక్ అంటే మనకు వర్షం పడ్డప్పుడు గోడకు కూడా పదనొచ్చి లోపలికి నీళ్ళు వస్తాయి. ఇది ఎక్కడ అయిందంటే రాఫ్ట్కును సీకండ్ పైల్ అని అంటాం కదా, ఆ రెండింటి మధ్యలో జంక్షన్ ఉంటుంది. జంక్షన్ దగ్గర చిన్న లీకేజ్ అయింది, అది మళ్ళీ ఒక 2-3 గంటలలో సరి చేసుకునేది. అది దాన్ని పట్టుకొని అసెంబ్లీలో అన్నారం పోయింది. ఇప్పుడు తెలంగాణని దేవుడే కాపాడాలని మీరు అన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో జరగనంత నష్టం ఈ 9 ఏళ్ల పాలనలోనే జరిగింది అనే మాట కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్టుల గురించి లెక్కలు రూపాయలు ఇవన్నీ అక్కర్లేదు. సమైక్య రాష్ట్రంలో పంటలు బాగుపడినాయా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పంటలు బాగుపడినాయా, ఇది ఇంతకంటే సాక్ష్యం వేరే అక్కర్లేదు. ప్రజలు సమైక్య రాష్ట్రంలో సుఖశాంతులతో ఉన్నారా, తెలంగాణ వచ్చిన తర్వాత సుఖశాంతులతో ఉన్నారా? ఆత్మహత్యలు సమైక్య రాష్ట్రంలో ఎక్కువ జరిగినాయా, తెలంగాణ వచ్చినాక ఎక్కువ జరిగినాయా? భూగర్భ జలాలు సమైక్య రాష్ట్రంలో అట్టడుక్కుపోయినాయా, తెలంగాణ వచ్చినాక అట్టడుక్కుపోయినాయా? చెరువుల నిండా నీళ్ళు సమైక్య రాష్ట్రంలో ఉన్నాయా? ఇది చాలు కదా, ఇంకా వేరే అక్కర్లేదు కదా. గద్దర్ నుంచి ఈయన గుర్తించిన అందశ్రీ వరకు, జయరాజ్ వరకు
వాళ్ళు రాసిన పాటలు అన్నిటి వాళ్ళ హరీష్ రావు గారు అసెంబ్లీలో చదివి వినిపించారు. సమైక్య రాష్ట్రంలో తలాపున గోదావరి ఉన్నా, పక్కన కృష్ణమ్మ ఉన్నా, తెలంగాణకి ఏం ఫలితం దక్కింది, మా పంటలు మా చేళ్ళన్నీ బీలైనాయి కదా. గద్దర్ చాలా రాశాడు కృష్ణమ్మ మీద, గోదావరి మీద. మమ్మల్ని గొడ్రాలు చేసిపోయింది అని చెప్పి రాశాడు, గోదావరి అమ్మ గొడ్రాలు చేసిపోయింది. అంటే ఆ పాటలు రాయాల్సిన అవసరం కవులకు ఏమొచ్చింది? సమైక్య రాష్ట్రంలో బాగున్నట్టయితే ఈ తెలంగాణ నీళ్లు నిధులు అనే ట్యాగులో నీళ్ళు ఎందుకు ముందుకు వస్తుంది? ఏ నీళ్ళ గోసతో కేసీఆర్ ఇలా టీడీపీకి రాజీనామా చేసి వచ్చిండో ఆయనకు రావాల్సిన అవసరం ఏముండే నీళ్ళ గోస లేకపోతే? అంటే ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికి అయితే తెలంగాణ బాధలు ఎందుకు తెలిసేది, తెలంగాణ ఎందుకోసం కొట్లాడిలో తెలిసేది. ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమంలోకి రాని వ్యక్తి, తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలో ముఖ్య నాయకుడు ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీదికి రైఫిల్ తీసిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ప్రజలను దేవుడు కాకపోతే ఎవడు కాపాడతారమ్మా? ఇక్కడే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే, కాపాడుకునేది కూడా మేమే, తప్పు జరిగిందని మీరు ఒప్పుకోండి, తప్పించుకునే ప్రయత్నాలు చెయ్యొద్దు అనే మాట. ఇప్పుడు మేడిగడ్డ కొట్టుకపోవడం అనేది తెలంగాణను కాపాడమా? ఇప్పుడు ఎంతసేపు ఏమంటాడు, తుమ్మిడి అంటాడు. ఎవరు దేవద్దు అన్నారు పర్మిషన్స్? ఇప్పుడు 2005లో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలని సర్వేకి పంపించాడు. 2006లో డిపిఆర్ రెడీ అయింది. 17,000 కోట్లతోని 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పేసి ఆ డిపిఆర్లో చెప్పాడు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఆ డిపిఆర్ ఏమైంది, 38,000 కోట్లకు పోయింది. అంటే 2 ఇయర్స్లో కాస్ట్ ఎస్కులేషన్ 17,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు పోతేనేమో అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కరెక్టు. 10 ఏళ్ళ తర్వాత, 14 ఏళ్ళ తర్వాత 38,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు పోతే అది తప్పవుతుందా? అక్కడ 2 ఏళ్లలో డబుల్ అయితే ఇక్కడ 10-12 ఏళ్ళకు కూడా డబుల్ కాదా ఖర్చు? రెండవది, ఆ ప్రాజెక్టులో లేని 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, తర్వాత వాళ్ళు పెట్టిన బ్యారేజీలలో రీఇంజనీరింగు, ఇవన్నీ కూడా కేసీఆర్ చేసినప్పుడు ఖర్చు పెరుగుద్దా తగ్గుద్దా? వాస్తవంగా ఏంటంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం వైఎస్ రాజశేఖర రెడ్డికి లేదు. ఆయన జలయజ్ఞంలో చేపట్టిన ఏ ప్రాజెక్టు కూడా 18 నెలల్లో పూర్తి చేస్తా అన్న ప్రాజెక్టులు కానీ, 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అన్న ప్రాజెక్టులు కానీ, ఆయన 6 సంవత్సరాలు బ్రతికున్నా కూడా, పరిపాలనలో ఉన్నా కూడా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కేవలం గుత్పా అలీసాగర్ అనే 2 ఎత్తిపోతల పథకాలు చిన్నవి, అవి టీడీపీ హయాంలో 2004 నాటికి 80-90% పని అయ్యి ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్న వాటిని ఈయన 5-6 ఏళ్ళ కాలంలో రాజశేఖర రెడ్డి రిలీజ్ చేశాడు. తర్వాత 10 ఏళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన జలయజ్ఞం ప్రాజెక్టులలో 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ మనిషే కదా, ఎస్ఎల్బీసీ మీద అప్పటికే 2,000 కోట్లు ఖర్చు చేశారు. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా వాళ్ళు? మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేసే కదా ఇచ్చింది. గ్రావిటీతోని టన్నెల్ ఇప్పటికి కూడా ఇంకా 10 కిలోమీటర్లు పెండింగే ఉంది కదా. మరి వాళ్ళ పాలనలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? తుమ్మిడిహట్టి దగ్గర పర్మిషన్ ఇవ్వడానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. 5 ఏళ్ళు కాదు, అన్ని దిక్కుల 10 ఏళ్ళు ఉంది. మరి ఎందుకు తెలియదు ఆయన పర్మిషన్? తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు తీసుకోలేదు? అక్కడ పర్మిషన్ తీసుకోకుండా చెవెళ్ళ దగ్గర కాలువలు తవ్వి ప్రజలకు ఎట్లా భ్రమలు క్రియేట్ చేస్తాడు నీళ్ళు వస్తాయని చెప్పి? అంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఈపీసీ సిస్టమ్ అని పెట్టి అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్లను ఇచ్చి ఆ డబ్బులన్నిటి కూడా ఇట్లా పొద్దునిచ్చి సాయంత్రం మళ్ళీ తీసుకోవడం, ఇది రాజశేఖర రెడ్డి చేసింది. వాళ్ళు కాంగ్రెస్ ఉద్ధరించింది ఏమున్నది? వాళ్ళు మంచిగా చేస్తే తెలంగాణ అడగాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఎందుకు వచ్చేది? కాబట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ పునరుద్ధరిస్తున్నాడు సమైక్య రాష్ట్రాన్ని. అంటే సమైక్య రాష్ట్రంలో నీళ్లు లేక ప్రజలు ఎట్లా గోసపడ్డారో రేపు మేడిగడ్డను ధ్వంసం చేస్తే మళ్ళీ ఆ పాత కష్టాలు ప్రజలకు రావాలి. కాంగ్రెస్ ఏం చేసింది? తెలంగాణకు ఆనాడు ఈనాడు ఏనాడు #1 విలన్ కాంగ్రెస్ అని చెప్పి కేసీఆర్ గారు జలదృశ్యంలో చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరుగుతూ వచ్చింది. తెలంగాణ ఇచ్చిందని కొంచెం సంతోషవన్న మిగిలనీయకుండా మళ్ళీ వచ్చిన తెలంగాణను ఇవాళ మళ్ళీ పొయ్యిలోకి నెట్టే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరానికి ఇవాళ మేడిగడ్డే మొత్తం వెన్నుముక. ఆ మేడిగడ్డను లేకుండా చేస్తే కాళేశ్వరంలో ఏవైతే 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగి ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయో, తుంగతుర్తి ప్రజలు కూడా, డోర్నకల్ ప్రజలు కూడా ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ నీళ్ళని చూసిందంటే అది కేవలం కాళేశ్వరం కృషి వల్లనే. మేడిగడ్డ ఆడు ఉన్నది కాబట్టి లిఫ్ట్ చేసి మనం శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకంలో భాగంగా ఫ్లడ్ ఫో కెనాల్లో వేసుకొని ఇటు ఎల్ఎండికి కానీ మిడ్మాన్ డ్యామ్కి కానీ అటు మళ్ళీ లక్ష్మీ కెనాల్ సరస్వతి కెనాల్ కోసం
శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లో కానీ మనం నింపుకోవడం వల్లనే ఈ 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. నిజాం సాగర్కు నీళ్లు రాని రోజుల్లో కూడా మనం మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ సాగర్ ద్వారా ఆ నీళ్లను హల్దీవాగులోకి మళ్లించి ఇవాళ నిజాం సాగర్ నింపుకొని ఏనాడో ఆ 2,31,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు వట్టిపోయింది. దాని కింద పంట పొలాలలో బోర్లు వేసుకున్నారు. అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళల్లో 4గురిలో 3 ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చిందంటే అవి కాళేశ్వరం నీళ్ళు.